సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇండియా వైడ్ హిట్ పడకపోతే పాన్ ఇండియా ఇమేజ్ రాదు. RRR తో పీరియాడిక్ టచ్ చేసిన రాజమౌళిలా త్రివిక్రమ్ కూడా కొత్తగా ఆలోచించాడు. బన్నీతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఇంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తప్ప మరో జోనర్ టచ్ చేయని మాటల మాంత్రికుడు స్టైలిష్ స్టార్ తో ఎలాంటి మూవీ తీయబోతున్నాడు చూద్దామా? రాజమౌళి, సుకుమార్లా పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకోవాలంటే డేర్ చేయాలి, రొటీన్ ని పక్కన పెట్టాలి. ఇంతవరకు రాజమౌళినే కాదు, ఎవ్వరూ టచ్ చేయని జోనర్ తో త్రివిక్రమ్ బన్నీని డైరెక్ట్ చేస్తారని నిర్మాత తెలిపారు. మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్ లో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ సినిమా మైథలాజికల్ జోనర్ తో రూపొందుతోందన్నారు. బన్నీ క్యారెక్టర్ ని నిర్మాత చెప్పకపోయినా ఐకన్ స్టార్ ఇందులో వార్ ఆఫ్ గాడ్ కార్తికేయగా కనిపిస్తారట. త్రివిక్రమ్ బన్నీ మూవీతో కల్కిలా మైథలాజికల్ టచ్ ఇస్తారా, లేదంటే ఏకంగా పౌరాణిక సినిమానే తీస్తారో చూడాలి. మరి గుంటూరు కారం రిలీజ్ అయి ఏడాది దాటింది. బన్నీతో తీయబోయే సినిమా కథను చెక్కుతూనే ఉన్నాడు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ అంటే 6 నెలల్లో తీసేసే సినిమా కాదు, మినిమం ఏడాది పాటు సెట్స్ పైనే ఉంటుంది. బడ్జెట్ దాదాపు 1000 కోట్లు అవుతుందని అంచనా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో అట్లీ మూవీని లైన్ లోకి తీసుకొచ్చాడు బన్నీ. తెలుగులో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. అలాగని అవుట్ అండ్ అవుట్ పౌరాణిక సినిమాలు తీయడం లేదు. ఇప్పటి కథకు పౌరాణిక కథకు లింక్ చేసి ఆయా పాత్రలకు జీవం పోస్తున్నారు. ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఇదే తరహాలో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. కల్కి సినిమా అశ్వత్థామ కథతో మొదలవుతుంది. దీపికా పదుకునే గర్భంలో పెరుగుతున్న అవతార పురుషుడు కల్కిని అశ్వత్థామ కాపాడుతూ వస్తాడు. ఇంతలో ప్రభాస్ రోల్ ని భారతంలోకి తీసుకెళ్లి కర్ణుడిగా చూపిస్తాడు. అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూపించి కల్కి 2కి సూపర్ హిట్ లీడ్ ఇచ్చాడు దర్శకుడు నాగశ్విన్. ఇదే జోనర్లో వచ్చిన హనుమాన్ అయితే బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. రుధిరం అని చుట్టూ కథను తిప్పిన ప్రశాంత్ వర్మ హనుమాన్ ఎంట్రీతో ఫస్ట్ పార్ట్ ని ముగించాడు. హనుమంతుడు రాముడికి ఏమని మాటిచ్చాడన్న పాయింట్ తో హనుమాన్ 2 పై అంచనాలు పెంచేశాడు. సీక్వెల్ లో రిషబ్ శెట్టి హనుమాన్ గా నటిస్తున్నాడు.